ఓకే, కల్నల్ గారు, ఆపరేషన్ సింధూర్ ఏం చెప్తారు సార్? మీ వాయిస్ మ్యూట్లో ఉన్నది, ఒకసారి చెక్ చేయరా? ఓకే, మ్యూట్లో లేదని. ఇప్పుడు వినిపిస్తుందా? ప్లీజ్ మాట్లాడండి. కెన్ యూ హియర్ మీ? ప్లీజ్ మాట్లాడండి సార్. యా, మనం చాలా రిస్ట్రైంట్ వాడేవండి. వాళ్ళ పాకిస్తాన్ ని టార్గెట్ చేసుకుని మనం అటాక్ చేయలేదు. కేవలం టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే వాళ్ళకున్న స్థావరాలు, ట్రైనింగ్ ఏరియాస్, లాజిస్టిక్స్ ఏరియాస్, వాళ్ళు ఉండే క్యాంపులు, వీటినే టార్గెట్ చేశాం. ఇది చాలా రెస్ట్రైంట్ వాడాం. 12 రోజులు మనం వాళ్ళని ట్రాక్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి, తర్వాత మన ప్రెసిషన్ గైడెడ్ మిసైల్స్ అంటే ఏంటంటే ఫస్ట్ టార్గెట్ ఎక్విజిషన్, తర్వాత గైడెన్స్, దాని తర్వాత ప్రిసైజ్ స్ట్రైక్ చేసే విధంగా మన భారత భూభాగం దాటకుండానే చేసాం. ఇది చాలా వరకు లాంగ్ రూప్ ఇస్తున్నాం. అంటే ఏంటంటే పాకిస్తాన్కి ఇంకా వాళ్ళ పరిస్థితుల్ని మార్చుకునే విధంగా, వాళ్ళు టెర్రరిజంని వదిలేసే విధంగా, తర్వాత కాశ్మీర్ ఇష్యూని వదిలేసే విధంగా ఇంకా చాలా లాంగ్ రూప్ ఇస్తున్నాం. వాళ్ళు ఎంతవరకు తీసుకుంటారు, వాళ్ళు తీసుకోరా, లేకపోతే కేవలం ఫేస్ సేవింగ్ చేసుకుంటారా? ఇందాక స్పీకర్ గారు అన్నట్టు ఫేస్ సేవింగ్ చేసుకుని వదిలేస్తారా, లేకపోతే ఇంకా రెస్ట్ ఆఫ్ ఇండియాకి కానీ మిగతా ఏరియాస్కి కానీ యుద్ధం ప్రకటించి ఏదైనా టెర్రరిస్ట్ యాక్టివిటీ కానీ మిలిటరీ యాక్టివిటీ కానీ చేస్తారా అన్నది మనం ఆలోచించాల్సిందే. ఇది రాను నెక్స్ట్ 24 to 48 అవర్స్లో మెల్లగా తెలుస్తుంది. ఆ మాత్రం చూడాలి సార్. ఎవరైతే ముఖ్య లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చనిపోయారని వస్తున్న వార్తలు లేదు, అందులో ముఖ్యమైన వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళందరూ కూడా ఎప్పుడో సేఫ్ జోన్కి వెళ్ళిపోయారని కొంతమంది మాట్లాడుతున్నారు. మీకు ఏమైనా ఇన్పుట్స్ వచ్చినాయా సార్? మీ కాలీగ్స్ వాళ్ళు ఎవరైనా ఉన్న వాళ్ళు అక్కడ? నాకు ప్రైవేట్గా వచ్చిన ఇన్పుట్స్ లో పెద్ద ఏమీ లేవని, ఎందుకంటే ఈ డేటా ఇంకా తెల్లవారికి 5 గంటలు కూడా అవ్వలేదు. సో ఇదంతా ఏంటంటే సైకలాజికల్ వార్ఫేర్ లో చాలా చేస్తారు. హఫీజ్ సయీద్ ఇప్పటికి 3 సార్లు చనిపోయి 10 సార్లు బతికారు. సో ఇవన్నీ నడుస్తూనే ఉంటాయండి. అలాగే ఈ మూసా అన్న పేర్లు, కొన్ని పేర్లు ఉంటాయండి. అవి ఎప్పుడు ప్రతి సంవత్సరం చనిపోతూనే ఉంటారు, మళ్ళా సంవత్సరం పుట్టుకొస్తూనే ఉంటారు. సో మనం క్లియర్ గా ఆబ్జెక్టివ్ గా మల్టిపుల్ సోర్సెస్ నుంచి చేసుకునేంత వరకు మనం వేచి చూడాలండి. రైట్, ఓకే సార్. 1 minute సార్. మనతో పాటుగా ఎంజీ రావు గారు కూడా ఉన్నారు. రావు గారు, గత 10 రోజుల నుంచి కూడా విస్తృతంగా దీని మీద 99 టీవీ డిఫరెంట్ యాంగిల్స్లో మనం వారికి సంబంధించి అన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతున్నది. కానీ వారు రాదేమో అన్ని రకాలుగా ఉక్కిరి బిక్కిరి చేయడమే పాక్ని భారత మంది ఉన్న టార్గెట్ అని మాట్లాడుకున్నాం. కానీ నిన్న రాత్రి జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ ఏవైతే 9 స్థావరాలు ఉన్నాయో వాటిని కుప్పకూల్చారు. సుమారు 100 మంది చనిపోయారు. భారతదేశం ఏంటి అంటే రాత్రి 1:45 దాన్ని దాడి చేసింది. దాడి చేయని వెంటనే ఒక ప్రెస్ రిలీజ్ ఒకటి కూడా చేసిందండి. అది ఈ ప్రెస్ రిలీజ్లో దాన్ని ఉపయోగించిన పదాలను మనం చూడాలి. మెజర్డ్, ఫోకస్డ్ అండ్ నాన్ ఎస్కలేటరీ. అంటే మేము పాకిస్తాన్ని అంటే యుద్ధానికి ఎగదొయ్యకుండానే కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే అటాక్ చేస్తాం. అందులో మరీ ముఖ్యంగా చెప్పిందనమాట, నో పాకిస్తానీ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటాక్. అంటే పాకిస్తాన్ మిలిటరీ స్ట్రక్చర్ని